గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సికింద్రాబాద్, క్లాక్ టవర్, మోండా మార్కెట్, రాణిగంజ్, పారడైస్, బేగంపేట్, సింధీ కాలనీల్లో వర్షం కురుస్తోంది. కంటోన్మెంట్, మారేడుపల్లి, పికెట్, కార్ఖానా, డైమండ్ పాయింట్, బోయిన్పల్లిలో భారీ వాన పడుతోంది. నగర శివారు ప్రాంతాల్లో ముసురు వాన కురుస్తోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్లో వాన పడుతోంది. హిమాయత్ సాగర్, గండిపేటలో కూడా వర్షం పడుతోంది. కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడలో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపైన వర్షం నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులు, స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక మేడ్చల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్ మున్సిపాలిటీలో వాన పడుతోంది. మరోవైపు సిటీలో పలుచోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల్లో, అలాగే మంచాల, యాచార మండలాల్లో వానలు పడుతున్నాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు అధికారులు. అత్యవసరం అయితేనే బయటకి రావాలని సూచిస్తున్నారు జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. రైట్, మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, సిటీలో చాలా ఏరియాల్లో వర్షం కురుస్తోంది కదా, ట్రాఫిక్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ సూర్య, హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో గత 2 గంటల నుంచి మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ తో పాటు అన్ని ప్రాంతాలలో కూడా మోస్తారు వర్షము కురవడంతో, అంటే మెయిన్ గా సాయంత్రము 4 గంటల నుంచి వర్షం కొన్ని చోట్లనైతే భారీగా కురుస్తున్నది. ముఖ్యంగా హయత్ నగర్, ఎల్బీ నగర్, అదేవిధంగా ఇటు దిల్సుఖ్ నగర్, నాగోల్, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో ఇక దీంతో పాటు ఇటు సెంట్రల్ కు సంబంధించి ఖైరతాబాద్, లగడి కపూల్, మాసప్ ట్యాంక్, అదేవిధంగా అటు కూకట్పల్లి, అన్ని చోట్ల దాదాపు సిటీ అన్ని ఏరియాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కంటిన్యూ కురవడంతో చాలా ఏరియాలలో కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా అమీర్పేట్ రూట్ లో చాలా వరకు ట్రాఫిక్ అనేది జామ్ అవడంతో అక్కడ వాహనాలు మెల్లమెల్లగా కదులుతున్నాయి. దీంతో పాటు ఇటు లగడి కపూల్, మాసప్ ట్యాంక్, ఖైరతాబాద్ ఈ ఏరియాలలో కూడా, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా టువర్డ్స్ మళ్ళీ ఇటు కోటి చూసుకున్నట్టయితే కోటి కానీ, చాదర్ ఘాట్, మలక్పేట్ ఈ ఏరియాలలో కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. కంటిన్యూగా నాన్ స్టాప్ గా వర్షం కురవడం, అదేవిధంగా వర్షం నీరు మొత్తంగా కూడా రోడ్లపైన కొంత చేరడంతో 2 వీలర్ కు సంబంధించిన వెహికల్స్ కానీ, ఇతర 4 వీలర్స్ కానీ వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ మనకు కనిపిస్తున్నది. అదేవిధంగా ఆఫీసులు, స్కూల్స్ ఇవన్నీ అయిపోయి ఇళ్లకు వెళ్లే టైంలో కొన్ని చోట్లనైతే భారీ వర్షం కురవడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తాం గ్రేటర్ వ్యాప్తంగా ఈవినింగ్ 5 దాటిందంటే చాలు కొన్ని వేల సంఖ్యలో వాహనాలు అనేవి రోడ్లపైకి వస్తుంటాయి. ఆఫీసులు అయిపోయే టైం కావడంతో చాలా మంది ఇప్పుడు కురుస్తున్న వర్షానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు ఇటు జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్, అదేవిధంగా అమీర్పేట్, మైత్రివరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. మెయిన్ గా చాలా సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ గా ఇటు ఖైరతాబాద్ చూసుకున్నా, అదేవిధంగా అమీర్పేట్ చూసుకున్నా, ఇటు దిల్సునార్ చూసుకున్నా, కోటి చూసుకున్నా ఈ ఏరియాలలోనైతే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులకు సంబంధించి పోలీసులు కూడా కొంత అలర్ట్ ఇస్తున్నారు. హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అయినాయి. ఎక్కడైతే వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర వాటర్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వర్షం అయితే నాన్ స్టాప్ గా కురుస్తుంది. స్టార్టింగ్ ఒక ముసురుతో కూడినటువంటి వర్షం గ్రేటర్ వ్యాప్తంగా స్టార్ట్ కాగా ఇప్పుడు చాలా చోట్ల కూడా భారీ వర్షం కురుస్తున్నది. సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి ఇటు విజయవాడ హైవే పైన కూడా భారీగా వర్షం నీరు చేరడంతో బస్సులకు కానీ అటు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హయత్ నగర్ నుంచి మొదలుకొని టువర్డ్స్ విజయవాడ రూట్ లో మొత్తంగా కూడా వరద నీరు, వర్షం నీరు చేరడంతో ఇటు ప్రజలు కానీ, వాహనదారులు కానీ, సిటీ శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కానీ కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికే పలు అలర్టులను కూడా ఇటు హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ, అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వీరందరూ కూడా అలర్ట్ చేశారు. వాహనదారులు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి, అదేవిధంగా అవసరమైతేనే బయటకు రావాలి. కొన్ని గంటల పాటు ఈ రకంగానే గ్రేటర్ వ్యాప్తంగా కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు గ్రేటర్ లో కనిపిస్తుంది. సూర్య.